అక్కినేని నాగార్జున గారు ఆడపిల్లలాగా కనిపించినందుకు చాలా సిగ్గుపడ్డారంట. ఆ ఒక మెమరీస్‌ని ఇంకా కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా సిగ్గుపడుతున్నారు అక్కినేని నాగార్జున గారు. అయితే ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు కావచ్చు, వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పటికంటే ఇంత వయసొచ్చినప్పటికి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడు ఎవరంటే ఖచ్చితంగా నాగార్జున గారి పేరే అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆయన చేయనటువంటి సినిమానే లేదనమాట. భక్తి సినిమాలు చేశారు, రొమాంటిక్ సినిమాలు చేశారు, యాక్షన్ సినిమాలు చేశారు. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క జానర్ని కూడా టచ్ చేశారనమాట. ఇప్పటికి కూడా అమ్మాయిల గుండెల్లో ఒక మన్మధుల్లాగా నాగార్జున గారి పేరు ముద్ర పడిపోయింది. అదే నాగార్జున గారు ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కొడుకు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అదే అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి ఆయన పేరుని యూజ్ చేసుకున్నాడా లేదా, సో మరి స్టార్ కిడ్ కాబట్టి ఆబ్వియస్గా తన పేరు చేసుకొని ముందుకు వస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే నాగార్జున గారు ఏంటంటే రీసెంట్గా తన 40 ఏళ్ల సినిమా ప్రస్థానం గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారనమాట. చిన్నప్పటి విషయాలు కావచ్చు, ఇండస్ట్రీకి రాకముందు, వచ్చిన తర్వాత, ఇప్పుడు, సో ఈ విధంగా చాలా విషయాల్ని, మెమరీస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఆయన ఏంటంటే చిన్నప్పుడే, చాలా చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్కి రావడం జరిగిందట. సో ఇక్కడే హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా ఆయన చదువుకోవడం జరిగింది. అయితే 5th క్లాస్ అనమాట. 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక మెమరీని షేర్ చేసుకున్నారనమాట. సో మరి ఆయన 5వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో ఒక డ్రామా వేయించారనమాట. ఆ డ్రామాలో నాగార్జున గారికి ఒక ఆడపిల్ల వేషం వేశారు. అప్పుడు చాలామంది కూడా ఎగతాళి చేశారంట. ఏంటి నువ్వు ఆడపిల్ల వేషం వేశావా, అసలు అవసరమా నీకు, ఈ విధంగా రకరకాలుగా అన్నారంట. నువ్వు అదే విధంగా కనిపిస్తున్నావు, ఇట్లా అన్నారు. సో మరి ఆ తర్వాత ఏంటంటే నాగార్జున గారికి అప్పట్లో తెలియదు అనమాట. అంటే మనందరికీ తెలుసు, స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు మన టీచర్స్ కానీ, సార్స్ కానీ మనకు ఒక డ్రామా కానీ, ఒక ప్లే వేసినప్పుడు మనకి ఏ క్యారెక్టర్ ఇస్తే దాన్ని మనం వేయాల్సిందే ఖచ్చితంగా. మనము లేదు నేను ఖచ్చితంగా ఇదే చేస్తాను అనడంలో అప్పట్లో ఇంకా అస్సలే లేదనమాట. గురువు ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా అందరూ కూడా పాటించేవాళ్ళు. సో నాగార్జున గారికి మాత్రం ఆ ఒక పాత్ర వేయడం వల్ల చాలా ఎగతాళి చేయడం కానీ, వెక్కిరించడం కానీ చేశారట. సో అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా జీవితంలో డ్రామాల జోలికే వెళ్ళలేదంట నాగార్జున గారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తాను, అసలు హీరో అవుతానని చెప్పేసి కూడా ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదట. బట్ అనుకోని సందర్భాల్లో ఒక సినిమాలో చేయడం, అది కూడా ఫస్ట్ ఆయన సినిమాలో చేసినటువంటి ఒక పాత్ర అనేది జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే చేశాడంట. ఆయన జీవితంలో ఫస్ట్ టైం మేకప్ వేసుకొని నటించినటువంటి ఆ ఒక్క పాత్ర మాత్రమే, అది కూడా 30 సెకండ్స్ మాత్రమే అని చెప్పేసి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా విక్రమ్ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాతోని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం రాలేదన్నమాట. అండ్ ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, అండ్ అన్నమయ్య లాంటి సినిమాలు, రామదాస్ లాంటి సినిమాలు, ఇంకా ఆ పాత్రలకి ఇక్కడ నాగార్జున గారు తప్ప ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు, అంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరికి కూడా కాదు అనే విధంగా ఆ ఒక్క పాత్రల్లో జీవించేశాడు అన్నమాట. ఇంకా అలాంటి పాత్రలు చేయాలంటే నాగార్జున గారికి తప్ప ఇంకా ఏ హీరోకి కూడా సెట్ కావు అనే రేంజ్లో ఇప్పటికి కూడా సినిమాలు అనేవి మన మదిలో ఒక గుడిని కట్టుకున్నాయి. ఆ పాత్రలు అనేవి ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. నాగార్జున గారి సినిమాలు, అన్నమయ్య సినిమా అయినా కూడా, రామదాస్ సినిమా అయినా కూడా, షిరిడి సాయిబాబా సినిమా అయినా కూడా, సో ఆ విధంగా నాగార్జున గారికి సాటి అంటూ ఇంకా ఏ పాత్ర కూడా లేదన్నమాట. ఈ విధంగా 40 ఏళ్ల సినిమా ప్రస్థానం గురించి నాగార్జున గారు షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ కింగ్ 100 అనే ఒక వర్కింగ్ టైటిల్తో కూడా సినిమాని కూడా స్టార్ట్ చేశారనమాట. దానికి సంబంధించి రీసెంట్గానే పూజాది కార్యక్రమాలు కూడా చేశారు. సో మరి నాగార్జున గారి సినిమా ప్రస్థానం గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.